పుష్ప 2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో ఓ భారీ మైథలాజికల్ డ్రామాని చేయబోతున్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పుష్ప 2 పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ కావడంతో బన్నీ ప్లాన్ మారింది. త్రివిక్రమ్ ప్రాజెక్టు స్థానంలో తమిళ దర్శకుడు అట్లీతో పాన్ వరల్డ్ సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఈ మార్పే త్రివిక్రమ్ ప్రాజెక్టుని చేతులు మారేలా చేసి ఫైనల్ గా అది ఎన్టీఆర్ వద్దకు చేరేలా చేసింది. మైథలాజికల్ మూవీ కావడం, దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కు సమయం పట్టేలా ఉండటంతో అట్లీ ప్రాజెక్ట్ ని బన్నీ ఎన్నుకున్నాడని ప్రచారం జరిగింది. బన్నీతో చేయాలనుకున్న ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ తో చేస్తున్నామని యువ నిర్మాత సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్య దేవర నాగవంశి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. నాకు అత్యంతమైన అన్న వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ గాడ్ గా కనిపించబోతున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ల మైథలాజికల్ ప్రాజెక్ట్ ని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేశాడు. సూర్య దేవర నాగవంశి పోస్ట్ చేసిన శ్లోకాన్ని బట్టి ఈ మైథలాజికల్ డ్రామా కార్తికేయ స్వామి నేపథ్యంలో సాగుతుందని స్పష్టమవుతోంది. సోషల్ మీడియాలో గాడ్ ఆఫ్ వార్ కమింగ్ అంటూ మరో శ్లోకాన్ని పోస్టు చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మయూరాదిరూఢం మహావాక్యగూఢం మరో హరిదేహం మహాచిత్తగేహం మహిదేవదేవం మహావేద భావం మహాదేవ బలం భజే లోకపాలం అంటూ మరో హింట్ ఇచ్చారు. ఇంతవరకు పురాణాల్లోని శివుడి మీద వినాయకుడిపై ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ కార్తికేయుడిపై మాత్రం రాలేదు. కుమారస్వామిని సుబ్రహ్మణ్య స్వామి, స్కంద, మురగన్ అని కూడా పిలుస్తారు. అలాంటి కుమారస్వామి కథలోని ప్రధాన ఘట్టాలన్నీ తీసుకొని ఆయన స్కంద సైన్యం నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ మైథలాజికల్ మూవీని తెరపైకి తీసుకురావాలనుకుంటున్నారట. సూర్యదేవర నాగవంశి పోస్టు చేసిన శ్లోకంలో స్కంద సేనానిని ప్రత్యేకంగా కోట్ చేశారు. దాన్ని బట్టి చూస్తే ఈ భారీ మైథలాజికల్ డ్రామాకు ఇదే పేరుని ఫైనల్ చేసే అవకాశం ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.